హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకు కాజు జ్యూస్ తీసుకొచ్చానండి. ఇది ఇంట్లో చేసుకోవటం చాలా ఈజీ. అదే బయట కొనాలంటే ఒక్క జ్యూస్ 100-120 వరకు ఉంటుంది కాస్ట్. కానీ మనం ఇంట్లో చేసుకొని చక్కగా తాగొచ్చండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుందన్నమాట. అల్టిమేట్ అనుకోండి. అన్ని జ్యూసుల కంటే కాజు జ్యూస్ చాలా అంటే చాలా బావుంటది. మరి ఆ కాజు జ్యూస్ ఎలా చేసుకోవాలి? ఏంటి ప్రాసెస్? ఏమేం కావాలి? అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దామా? ఈ కాజు జ్యూస్ కోసం ఫస్ట్ అయితే ఒక 2 పాల ప్యాకెట్లు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అవి కొంచెం గడ్డ కట్టాలన్నమాట. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 గుప్పెళ్ళ వరకు, అంటే ఇద్దరు మనుషులకు సరిపడా జ్యూస్ అయితే చెప్తున్నానండి నేను. 2 గుప్పెళ్ళ వరకు కాజు తీసుకోండి, జీడిపప్పు. అట్లాగే చెర్రీస్ ఒక 10 చెర్రీస్ వరకు తీసుకోండి. అట్లాగే బాదం పప్పు ఇవి కూడా ఒక 10-12 తీసుకోండి. ఇప్పుడు పంచదార మనం 2 గ్లాసులకు సరిపడా చేస్తున్నాం కాబట్టి 4 స్పూన్లు పంచదార అయితే వెయ్యాలండి. ఇప్పుడు కొంచెం బూస్ట్ గానీ హార్లిక్స్ గానీ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్ లోంచి తీసిన పాల ప్యాకెట్లు ఇలా మెత్తగా కొట్టాలండి. అప్పుడు అది గడ్డ కింద వండుకోకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుందన్నమాట లోపల. మనము గడ్డ కింద వేసేస్తే మిక్సీలో ఉన్న బ్లేడ్లు అయితే విరిగిపోతాయండి. లేదు అంటే గనక రుబ్బటం, అది మిక్స్ చేయటం కొంచెం లేట్ అవుతుంది. పైగా పాలు నలగవు కూడా గడ్డ కింద వేస్తే. అందుకని ఇట్లా కొంచెం ఏదన్నా డంబులతో గాని, పప్పు గుత్తితో గాని, చపాతీ కర్రతో గాని కొట్టుకొని మెత్తగా చేయండి పాల ప్యాకెట్ ని. మనకి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఒక 3-4 గంటలు పెడితే సరిపోతుందండి పాల ప్యాకెట్ అనేది డీప్ ఫ్రిడ్జ్ లో. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాము. మెత్తగా చేసుకోవాలండి, ఐస్ క్రీమ్ లాగా రావాలన్నమాట మనకి. అంతే అండి, చాలా సింపుల్ కాజు జ్యూసు. టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోతుందండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రోజుకి ఇదే మన వీడియో. ఉంటా అండి. మరి ఇంకో వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు. బాయ్.